ట్రైకోమ్స్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. ఒక్కో పాట ప్రభంజనం సంజీవన్న పాటలు మీ ముందు. పల్లె బతుకులు చూడరమ్మ, పోరు బిడ్డల్ని గంటున్న మల్లెలోయమ్మ. పల్లె బతుకులు చూడరమ్మ, పల్లె బతుకులు చూడరమ్మ, పోరు బిడ్డల్ని గంటున్న మల్లెలోయమ్మ. పల్లె బతుకులు చూడరమ్మ, తల్లి గంటున్న మల్లెలోయమ్మ. కోతాకొచ్చిన కోడి కుక్కురన్నది, కాకలేసిన పాప కేకేలేసింది. పాలసే పూలొచ్చి తల్లి లేసింది, పాల పొదుగు పూలాగా తల్లాడిల్లింది. పల్లె చుట్టూ సూర్యుని ప్రదక్షిణ చేసినాది, సూర్యుని పల్లెను చూసి పొమ్మంది. పల్లె బతుకులు చూడరమ్మ, పోరు బిడ్డల్ని గంటున్న మల్లెలోయమ్మ. పల్లె బతుకులు చూడరమ్మ. తర్వాత రైతాంగం చూస్తే ఇంకా ఎంత లోతులోకి పోయి రాసిందంటే ఆయన సాహిత్యం, చాలా సాహిత్యంలో ఒక లెజెండ్ అనుకోవచ్చు మనం. వాకిట్లో సానుపు డల్లు కురిసింది, వాకిట్లో సానుపు డల్లు కురిసింది. ముంగిట్లో ముత్యాల ముగ్గు మలిసింది, సేతాడు గిరికాతో సరసమాడింది. నీళ్ళల్లో బొక్కెన నాట్యమాడింది. నీవు ముందని నేను ముందని వదిన మర్దలు సరసమాడుతూ, నీవు ముందని నేను ముందని వదిన మర్దలు సరసమాడుతూ పాతాల గంగమ్మను పట్టి పైకి తెచ్చిరంట. పల్లె బతుకులు చూడరమ్మ, పోరు బిడ్డల్ని గంటున్న మల్లెలోయమ్మ. అట్లనే రైతు జీవితం తీసుకున్నాడు. తాతగట్టిన పాత ఇల్లన్న రైతన్న నీకు కంచులేని కంచు గిన్నన్న. తాతగట్టిన పాత ఇల్లన్న రైతన్న నీకు అంచులేని కంచు గిన్నన్న. డల్లు మీద డల్లు పడితే ఇల్లు ఉరిసి వాకిలాయే, సాయిబాను దూల మెరిగే దేవునర్రా పర్రెబాసే. వానకాలం పోయేదాకా మనుషులలో మనసు ఉండదు, నిద్రలో నా ఇల్లు కూలితే ఇల్లు నీకే సమాధవుతుంది. ఏమి బతుకులు ఏమి బతుకన్నా, ఎట్టి బతుకులు మట్టి బతుకన్నా. ఆయన నేను తిరుపతి పోయినాం, చాలాసార్లు తిరుపతిలో ప్రోగ్రాం ఇచ్చినాం. అరే ఒకసారి చూసి అరే పైకి పోదాం రా బై అన్నాడు. పోదాం నాడు అన్న అన్నాం. అంటే కల్లా పైకి పోయినాం తిరుపతి దగ్గరికి, దేవుని మొక్కనికి కాదు. పోయిన తర్వాత ఆయన ఇంటర్వ్యూ చేసిండు డ్రైవర్ని, రాసుకున్న నోట్స్ రాసుకున్నాడు. కింద మేము తిరుపతిలో ప్రోగ్రాం ఇచ్చేది ఉంది. ఆ ప్రోగ్రాం దగ్గరికి రాగానే ఆయన బస్సు చేసేటోడా బస్సులు నడిపేటోడా బతుకులోకి తొంగి చూడరా, దాన్ని బాగు చేసే బాటలెయ్యరా, దాన్ని బాగు చేసే బాటలెయ్యరా. తిరుపతి కొండ కాడ తమ్ముడ, కొండ ఎక్కంగా చూడాలి బండిరా, బండి నడపంగా చూడాలి గుండెరా. తాడు మీద పరుగోలే ఉంటది, కొండకు ఏలాడేసినట్టు ఉంటది, సావు ఎంటబడుతున్నట్టు ఉంటది. సావుతో సవాలు చేసి సాగిపోతనుంటావు. బస్సు చేసే తోడా బస్సు నడిపే తోడా బతుకులోకి తొంగి చూడరా, దాన్ని బాగు చేసే బాటలెయ్యరా. కొండ దిగుతుంటే చూడాలి బండిరా, పాము మెలకాలేసినట్టురా, బండిని పల్టీలు కొట్టిస్తుంటావురా, గర్గర్ గేరులు మార్చుతుంటావురా, గిరగిర స్టేరింగ్ తిప్పుతుంటావురా. ఓర సూపేసి సైడ్ అద్దం చూస్తావు, గేరు మార్చేసి బండి స్పీడు చేస్తావు. బ్రేక్ ఫెయిల్ అయితే నీ గుండె ఫెయిల్రా, అప్పుడు ఏ దేవుడు నిన్నాదుకోడురా. సావుతో సవాలు చేసి సాగిపోతానుంటావు. బస్సు చేసే తోడా బస్సు నడిపే తోడా బతుకులోకి తొంగి చూడరా, దాన్ని బాగు చేసే బాటలెయ్యరా.
చూసినప్పుడు అరే నువ్వు బలి రాసినవైకి మన అది గ్యాంగుల్లో పాటు ఎట్లా రాసినావంటే కల ఆయన ఏం చెప్పిండంటే కల ఆవాజు తీసుకున్నా నేను అన్నాడు. ఏం ఆవాజు? చిక్కు 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 పోతుంది బండి. ఆ ఆవాజు తీసుకొని నేను పాట రాసిన. గ్యాంగొల్లమండి మేం బాబు, గరిబొల్లమండి మేం బాబు, మా రక్తమంతా దారపోసి రైలు పట్టలేస్తాం. గ్యాంగొల్లమండి మేం బాబు, మేం గరిబొల్లమండి మేం బాబు, మా రక్తమంతా దారపోసి రైలు పట్టలేస్తాం. గ్యాంగొల్లమండి మేం బాబు. చుక్కు చుక్కు చుక్కుమాని లోకలెనక లోకలొచ్చే, చుక్కుమాని లోకలెనక లోకలొచ్చే, గుప్పు 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 మాని గూడ్స్ వెనక గూడ్స్ వచ్చే, గుప్పు గుప్పు గుప్పుమాని గూడ్స్ వెనక గూడ్స్ వచ్చే, ఏనుగు మూత పెట్టుకుంటూ ఎక్స్ప్రెస్ బండి వచ్చే, ఏనుగు మూత పెట్టుకుంటూ ఎక్స్ప్రెస్ బస్సు వచ్చే, బండి శీల ఊడిపోయి బాలన్న తల బలిగే, బండి మీద ఊడిపోయి బాలన్న తరబలిగే, బాలన్న తల బలిగి బతుకు సాలిచ్చిన. గ్యాంగొల్లమండి మేం బాబో, గరిబొల్లమండి మేం బాబో, గ్యాంగొల్లమండి బాబో, గరిబొల్లమండి మేం బాబో. అట్లయింది. పోలీసు వాళ్ళు సమ్మె చేసిండ్రు. సమ్మె చేసే వరకు ఆయన పోలీసు వాళ్ళ మీద పాట రాసిండు. ఆ పాట ఎట్లుందంటే ఒక జానపద గీతం తీసుకుండు ఆయన. ఆ జానపద గీతం తీసుకొని పాట రాసిండు. నల్లా చెరుకు నల్లా చెరుకు నల్లా నర్సయ్యో ఓ నర్సయ్య, నల్లా చెరుకు తీపిగుంటదో ఓ నర్సయ్య, నల్లా చెరుకు తీపి నర్సయ్యో ఓ నర్సయ్య, నల్లా చెరుకు తీపిగుంటదో ఓ నరసయ్య. ఆ పాడి తీసుకున్నాడు ఆయన. తీసుకొని అది మన పోలీసు వాళ్ళ మీద నాసా కింద మీసా కింద నిన్ను జైల్లో పెట్టినారు, సాకింద నిన్ను జైల్లో పెట్టినారు, నీకు నాకు తేడా లేదయ్యో ఓ పోలీసు, ఓరు తప్ప దారి లేదయ్యో ఓ పోలీసా, నీకు నాకు తేడా లేదయ్యో ఓరు తప్ప దారి లేదయ్యో. అంతేకాదు ఆయన ఏదైనా కవిత్వం చూడండి, మీరు మీ అందరికీ పరిచయం ఇక్కడ. ఆయన ఎట్లా రాసిండంటే సినిమాకు రాసినా కూడా ఎంత బాగా రాసిండంటే చాలా బాగా రాసిండు. నీ పాదం మీద పుట్టు మచ్చనే సెల్లమ్మ, తోడ పుట్టిన రుణం తీర్చుకుంటనే సెల్లమ్మ, నీ పాదం మీద పుట్టు మచ్చనే చెల్లమ్మ, తోడబుట్టిన రుణం తెచ్చుకుంటానే చెల్లమ్మ. చూసేద్దాన్ని చూడొద్దంటారు, నవ్వే చోట నవ్వొద్దంటారు, చూసేదానిని చూడొద్దంటారు, నవ్వే చోట నవ్వొద్దంటారు. అటువంటి నేనన్నను కాదు సెల్లమ్మ, నీ చిన్ననాటి స్నేహితునమ్మ చెల్లమ్మ, అటువంటి నేనన్నను కాదు చెల్లమ్మ, నీ చిన్ననాటి స్నేహితునమ్మ. అంటే ఒక్క సాహిత్యం ఒక్క దానికి ఇడిచిపెట్టలే ఆయన. ప్రతి దాంట్లో అక్కడ ఆదివాసుల వరకు పోయే వరకు రేలారే జుంబగు 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 బాలా జుంబగు 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 బాలా జుంబగు 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 బాలా జుంబగు జుంబగు అడవి తల్లికి దండాలో, మా తల్లి అడవికి దండాలో, అడవి తల్లికి దండాలో, తల్లి అడవికి దండాలో. అడవి సల్లాకుంటే అన్నానికి కొదవాలేదు, అడవి సల్లాగుంటే అన్నానికి కొదవాలేదు, పంటలింటికి వస్తే పండగ చేద్దాము, అడవి తల్లికి దండాలో, మా తల్లి అడవికి దండాలో, అడవి తల్లికి దండాలో, మా తల్లి అడవికి దండాలో. కొండల నుండి కోనల నుండి గోదావరమ్మ పరుగులు చూడు, గోదారమ్మ పరుగులు చూడు, గోదారమ్మ పరుగులు చూడు, ఒప్పులు తిరుగు వయ్యారంగా గంగమ్మ ఉరుకులు చూడు, గంగమ్మ ఉల్గడ చూడు, గంగమ్మ ఉల్గడ చూడు. ఏటిల ఊట చూడు, చెలిమిల తెగలు చూడు, ఏటిల
సిల్వల కోడలు చూడు కొండ సిల్వల కోడలు చూడు ముసల్వట్టుకు విషం తగ్గేటి రాజుపాముల చూపులు చూడు తాసుబాముల చూపులు చూడు తాసుబాముల చూపులు చూడు నాకు బంపడిగే చూడు కట్ల చూడు నాకు బంపడిగే చూడు కట్లు చూడు అందరికి ఎండగా నించే అడవి తల్లి అందం చూడు రేలా రేలా భీమదేవర చాలిదేవర శంగువయమ్మ తల్లి మయమ్మ చెంగుమయమ్మ తల్లి మాయమ్మ చెంగుమయమ్మ తల్లి మాయమ్మ పిల్ల జల్ల సల్లర చూడు తల్లి మయమ్మ శంగువయమ్మ తల్లి మాయమ్మ చెంగుమయమ్మ తల్లి మాయమ్మ చెంగుమయమ్మ ఇప్పపుల సార తెచ్చి తాత పెడతావే తల్లి ఇప్పపుల సారథి తాత పెడతావే తల్లి నువ్వు కొరుకున్న కోడి పుంజులు తెచ్చి కోసియారం ఇస్తావే తల్లి రేలా రేలా ఎవడికి తల వంచం ఎవడికి తలవంచం దేనికి భయపడం దేనికి భయపడము కొమ్రం భీమం తమ్ములము వీరులకు వీరులము రేలా 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 అట్లా ఆయన సాహిత్యంలో వచ్చే వరకు అంటే ఎంత ఆయన నిండుకపోయి ఆయన గుండెల నుంచి తీసుకొచ్చి ఆ సాహిత్యాన్ని ప్రజల దగ్గరికి తీసుకొచ్చిండు కాబట్టి ఆయన ఒక లెజెండ్ అయింది సాహిత్యంలో. కాబట్టి ఆ ఇద్దరం ఉన్నప్పుడు చిన్న 2 ఘటనలు చెప్పి నేను ముగిస్తాను. ఇట్లనే ఆయన రోడ్డు మీద పోతున్నాడు. మన విమలక్కకు తెలుసో మరి సూర్యమ్మకు తెలుసో తెలియదు నాకు, కానీ మేము అండరంగా ఉన్నప్పుడు ఒక రాష్ట్రంలో ఆయన రోడ్డు మీదకి పోతున్నాడు. రోడ్డు మీద పోయేటప్పుడు జాగ్రత్తగా పోవాలని చెప్పినింటిమి. ఆయన పోతూ పోతూ ఒక దుకాణంలో ఒక కూలతన్ని ఒక సేటు కొడుతుంటే ఈయన అడ్డం పోయిండు. అడ్డం పోతే వాడు ఏం చేసిండంటే ఈయన కూడా కొట్టేసిండు, గద్దరన్నను కొట్టేసే వరకు ఇక ఆయన బాధపడి వచ్చిండు. 2 రోజుల నుంచి మాట్లాడలేదు. మాట్లాడిపోయే వరకు ఎందుకు మాట్లాడతలేడు అని విద్య నేను దగ్గరికి పోయి కూర్చొని ఏంటిది ఏం జరిగింది చెప్పు, ఆరోగ్యం బాగలేదా, ఫ్యామిలీ ఏమైనా గుర్తొస్తుందా చెప్పన్నా, ఏంటిది అంటే కల్లా 2 రోజులు చెప్పాలి. ఎందుకంటే కల్లా నేను ఆట నడిపిస్తాను, మళ్ళీ ఈయన పోయి అక్కడ ఏమైనా కొట్లాడితే మేము అంత బయటపడతాం కదా, మళ్ళీ రహస్యంగా ఉన్నాం. కాబట్టి ఏం చేసి చెప్పలే 2 రోజుల వరకు. 2 రోజుల తర్వాత ఆయన చెప్పిండు, అరే మరి నువ్వు రోడ్డు మీద పోయేటప్పుడు రెండు ఘటనలు జరిగినాయి. ఒకటేమో ఈయనను కొట్టిండ్రు, ఒకసారి ఒక చెంపదెబ్బ కొట్టిండ్రు. తర్వాత ఇంకో దగ్గరికి ఒక రోడ్డు మీద పోతున్నప్పుడు ఒక భార్యను భర్త కొడుతున్నాడు తాగేసి. ఈయన పోయి పట్టుకున్నాడు, గద్దరన్న పోయి పట్టుకుంటే ఈయనను కూడా తుమ్కోనే ఐసా కర్నేవాలే అని అన్న వరకు మిగతా వాళ్ళందరూ వచ్చేసి అరే సార్ ఇంగ్లీష్లో మాట్లాడే వరకు, అరే సార్ ఆయన భార్య నాన్న కొట్టుకుంటాడు కదా నువ్వెందుకు పోతున్నావు అని వేరే వాళ్ళు అంటారే, ఆయన భార్య అయితే ఆ మహిళను ఎందుకు కొడతాడు. అట్లా ఈ సాహిత్యం అంతా ఆయన ఒక ఘటనలు తీసుకొని పాటలోకి తీసుకొచ్చాడు ఆయన. जब तू लड़की बनकर आई नाराज पीता माँ कोई सबको चाहिए लड़के पर लड़का तेरे कारण दिल पीता का तड़का तूने भेजी पैसा चाहिए दहेज मांगा कहाँ से आई इसी कारण तू बनी फसाना मेरी बहना क्यों है ऐसा समझ लेना मेरी बहना ओ मेरी बहना समझ लेना मेरी बहना ओ मेरी बहना जब तेरी किसी से हो गई शादी पति के घर में बन गए कैदी सास ससुर की ताने सुनकर देवर ननद की बनी तू नौकर शोहर ने जब भी देखा या हंसकर कैदी किया तुझे माँ बनाकर तू बनी बच्चों का कारखाना मेरी बहना क्यों है
ऐसा समझ लेना मेरी बहना, ओ मेरी बहना, अरे क्यों है ऐसा समझ लेना मेरी बहना, ओ मेरी बहना। ఆయన ఊరు మనదిరా ఈ వాడ మనదిరా అనగానే మేమేం చేస్తుంటామంటే ఏ గాँव हमारा ఏ గల్లీ हमारी ఏ బస్తీ हमसे है हर काम हमसे है हर हल अपना हत्या अपना तोड़ अपना बुलाड़ अपना और बैल अपने रे చాలా సాహిత్యంలో ఆయన ఎంత లెజెండ్ అయిందంటే సాహిత్యంలో. అందుకే మేము కలిసి సినిమాలు కూడా పాడినింటి. మన నర్సింగ్ అన్న ఇప్పటిదాకా మాట్లాడిన జన్నాటి మండలి అందులో సినిమాలు కూడా మేము భద్రం కొడుకు నా కొడుకు కొమ్రన్న జర పైలం కొడుకు నా కొడుకు కొమ్రన్న జర భద్రం కొడుకు నా కొడుకు కొమ్రన్న శిక్ష ఎక్కే కాడ దిగే కాడ తప్పుడు కాడ మత్తు కాడ పైలం కొడుకు నా కొడుకు కొమ్రన్న జర కొమ్రన్న జర పైలం కొడుకు. చాలా ఉన్నాయి. ఆయన కోసం చెప్పాలంటే నా దగ్గర ఒక సముద్రం ఉన్నది. కానీ ఇలాంటి కథనాల కోసం చూస్తూనే ఉండండి ప్రైకోమ్స్ న్యూస్. ఇది ప్రజాగలం, ఇది ప్రజాదళం.